శ్రీమాత్రి నమః. ఈరోజు వచ్చేసి వంకాయ టమాటా కర్రీ వండుకుందామండి. ఇదో మసాలా వేస్తున్నానండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేస్తున్నానండి. కొంచెం వేసాను. ఇంకా వంకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాయి వేసుకున్నామండి. టమాటా ఉడుతుంది కదా, వంకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. మూత పెట్టుకున్నామండి. కాసేపు మగ్గిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం కదా, కారం పసుపు వేసుకుందామండి. ఒకసారి మూత తెచ్చి చూసుకుందామండి. మగ్గుతుందండి వంకాయ. మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. బాగా మగ్గితేనే బాగా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను, తక్కువ పోసుకుంటే సరిపోతుంది. వంకాయ ఇలా మగ్గిపోతుంది. చూడండి, వాటర్ వస్తుంది. ఉప్పు వేసేసింది కదా, మంచిగా వాటర్ వస్తుంది. మగ్గుతుందండి. ఒకసారి వేస్తాను. కొంచెం పసుపు వేసుకున్నామండి. కారం కూడా వేసుకున్నాము. వంకాయ కూరలో కారం తక్కువ వేసుకోవాలండి, బాగోదు. లేకపోతే ఉప్పు కారం వేసుకున్నా బాగోదు. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము. ఒకసారి ఇలా కలుపుకుని కొంచెం వాటర్ వేసేసుకున్నామండి. మగ్గిపోద్ది. తక్కువ వాటర్ వేసుకున్నాము, తొందరగానే మగ్గిపోద్ది. చూడండి, వంకాయ కూర చాలా బాగుంటుందండి. వంకాయ కూర ఇలా వండుకుంటే మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత మనం కట్టేసుకుంటే సరిపోతుంది. కర్రీ చూద్దామండి ఒకసారి. చూడండి, కర్రీ రెడీ అయిపోయిందండి. ఒక్క నిమిషం ఉడితే మనకి రెడీ అయిపోయినట్టండి. ఉప్పు అది సరిపోయింది చూద్దాము. ఉప్పు కూడా సరిపోయిందండి కరెక్ట్గాని. మరి ఎక్కువ వేసేసిన బాగోదు. చాలా సూపర్ వచ్చిందండి కర్రీ అయితేనే. ఒక్క నిమిషం మనకు మధ్య కట్టేసుకుంటామండి. మూత పెట్టుకుంటున్నాను. కర్రీ ఒకసారి చూద్దామండి. కాలుతుంది, రెడీ అయిపోయింది కర్రీ కూడా. చూడండి, చాలా బాగా వచ్చింది కర్రీ. సూపర్ వచ్చిందండి కర్రీ అయితేనే. దగ్గరికి అయిపోయింది. వంకాయ కూడా బాగా ఉడికింది. టమాటా వేసిన దాని మీద పులపులగా ఉంటుందండి, బాగుంటుంది. సరే అండి, ఉంటానండి. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. శ్రీమాత్రి నమః. వంకాయ టమాటా కర్రీ ఎవరైనా సరే ఈ విధంగా వండుకుంటే చాలా సూపర్ ఉంటుందండి. ఉంటాను.